నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. అరటి కష్టాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా మొత్తం వాళ్ళ సమస్యల్ని ఆయన ఆవిష్కరించినటువంటిది మనం చూసే ఉంటాం. ఎందుకంటే ఎంత దారుణం అంటే నిజానికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అరటి పెంపకానికి చాలా అనువైనటువంటి ప్రదేశం, వాతావరణం కావచ్చు, నేల కావచ్చు. అయితే అంతేకాకుండా అరటి అనేటువంటిది ముఖ్యంగా సగటు ప్రజలకి కానీ లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే ఒక ఆరోగ్యకరమైనటువంటి పండు. భోజనం లేనటువంటి వాళ్ళు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు రెండు అరటి పళ్ళు తిని కడుపు నింపుకునేటువంటి వ్యవస్థ ఈ సమాజం ఇప్పటికీ ఈ రోజుకి కూడా. అలాంటిది ఆ అరటి రైతు మాత్రం ఈ రోజున చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతో మంది కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక రైతు చెప్పినటువంటిది, నేను 5 లక్షలు నష్టపోయా, నాకు 3 ఎకరాల అరటి సాగు చేశాను, నేను ఎకరాకి 1,30,000 రూపాయలు పెట్టుబడులు పెట్టాను, తోటలో అరటి గెలలో కోతకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి, ఆదుకునే దిక్కు లేదు, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, మొత్తం పళ్ళన్నీ కూడా పండిపోయి ముక్కిపోయినటువంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియక వదిలేశాను, దాంతో తోటలనే తొలగించాను, 5 లక్షలకి నష్టపోయానని చెప్తున్నాడు. ఇలాంటి అరటి రైతుల కథలు, కన్నీటి కథలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి సాక్షాత్ ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తుంది ఏంటి అన్నట్లయితే, ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అరటి టన్నుకి 25,000 రూపాయలు వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో 7,000 రూపాయలు వస్తున్నాయంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవేమి కుక్కుడు స్టోరీస్ కాదు, వాళ్ళు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్, ప్రభుత్వానికి కూడా అందుతున్న లెక్కలు. ఎందుకు ఎంత తేడా వచ్చింది? 25,000 ఎక్కడ, 7,000 ఎక్కడ? పత్తి క్వింటాలకు 13,000 వస్తే బాబు గారి సర్కార్లో 6,000, ఉల్లి క్వింటాలకు 3,000 వస్తే ఇక్కడ కేవలం 500 రూపాయలు. 3,000 ఎక్కడ, 500 ఎక్కడ? ఎంత దారుణమైన పరిస్థితి అండి. చీని టన్నుకి 70,000, కేవలం 12,000 రూపాయలు ఈ రోజు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో. మామిడి టన్నుకి 50,000 వస్తే 10,000. ఎందుకు రైతులు ఎంతగా దగా పడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కించిత్తు శ్రద్ధ లేదు. ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఎంతసేపు కన్స్ట్రక్షన్స్, ఆ భూముల్ని అమ్ముకోవడం, ఆ భూములను వాళ్ళకి వీళ్ళకి కారు చౌక దారాదత్తం చేయటం, ఇదే పరిపాలన తప్ప రైతుల్ని అసలు కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి. నిజానికి అరటి ఒక సైంటిఫిక్ అప్రోచ్, ప్రతి పంటకి కూడా ఎందుకు నష్టాలు వస్తున్నాయి, దీన్ని ఎలా ఆదుకోవాలని కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా అన్ని కూడా లాభాల బాటలో ఉంటాయి. ఉదాహరణకి అరటి రైతుల్ని తీసుకుందాం. అరటిని మీరు ఆదుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా ఎదురు పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అరటి పండు అనేది అత్యంత పోషక విలువలు ఉన్నటువంటి పండు మాత్రమే కాదు, ఇది భారతీయ సంప్రదాయం. మీరు ఏ సనాతన ధర్మం అయితే చెప్తున్నారో ఆ సనాతన ధర్మం ప్రకారంగా అరటి పండు అనేటువంటిది దేవుళ్ళకి నైవేద్యంగా ఇచ్చేటువంటి పండు. ఈ రోజు అనేక దేవాలయాల్లో అన్నప్రసాదం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా దేవాలయాల్లో సాక్షాత్తు ఆ దేవాలయాలే, దేవస్థానాలే అరటి పండ్లను కొనుగోలు చేసి భక్తులకి ఒక ప్రసాదంగా, ఉచిత ప్రసాదంగా కనుక అరటి పండ్లు ఇచ్చినట్టయితే అరటి రైతులు బాగుపడతారు. దేవాలయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తెల్లారుజామునే లేచి భక్తులు వెళతారు. వాళ్ళకేంటంటే దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఆకలితో ఉంటారు. వాళ్ళకి చాలా మందికి పల్స్ డౌన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి అరటి పండు ఇచ్చినట్టయితే ఒక అమృతంగా ఉంటుంది. కాబట్టి మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అరటి పండ్లను కొనుగోలు చేసి వాళ్లే ఉచిత ప్రసాదం కింద కనుక ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇది ఒక సూచన మాత్రమే. ఆ విధంగా ప్రోత్సాహం ఉంటే ఈ అరటి పళ్ళల్లో కూడా ఇంకా బోర్డ్ అంతా సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి అనేక రకాల, కేరళకి వెళ్ళినట్లయితే చాలా రకాల అరటి పళ్ళు మనకు కనిపిస్తుంటాయి. అసలు వాళ్ళ భోజనంలో కానీ వాళ్ళ బయట కానీ అరటి పండు లేకుండా ఎవరు కూడా భోజనం చేయరు, అంత ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, లేకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి అరటి రైతుల్ని బాగు చేయాలి అన్నట్లయితే ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రభుత్వం
ఆలోచిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని సాధ్యమైనంత వరకు కూడా మీరు మాక్సిమం ఫార్వర్డ్ చేస్తే కనీసం అప్పుడైనా సరే ఈ ప్రభుత్వానికి ఏమైనా చేరుతుందేమో, అది అలా అలా కొంత ఇదయ్యి, ఇది నేను అనుకోవటం అయితే ది బెస్ట్ కాన్సెప్ట్. కాబట్టి దేవాలయాలు, దేవస్థానాలే అరటి పళ్ళని కొనుగోలు చేసి భక్తులకి ఉచిత ప్రసాదంగా ఇవ్వడం అనేటువంటిది అన్ని రకాలుగా ఔచితీమంతంగా ఉంటుంది. అత్యంత పోషక విలువలు ఉన్నటువంటి పండు అరటి పండు. తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారంగా పవిత్రమైనటువంటి పండు, దేవుడికి నివేదన చేసేటువంటి పండు అరటి పండు. అందుకని దాన్ని పెంచేటువంటి రైతులను ఆదుకోవటం కనీస ధర్మంగా అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.